వావ్, ఈ డ్రెస్ ఎంత బాగుందో, ఈ కలర్ అంటే మా వాడికి ఎంత ఇష్టమో. బాగా రెడీ అయ్యి ఫొటోస్ పెట్టాలి. వావ్, సింపుల్లీ సూపర్. మధ్య మధ్యలో మా వాడు వీడియో కాల్ చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఇలా చూసినా ఇంకా మురిసిపోతాడు. అలాగే బయటికి కూడా వెళ్తాం కాబట్టి ఈ అవుట్ఫిట్ ఇంకా హెయిర్ స్టైల్ చాలా బాగుంది. సరే, ఇప్పుడు వెంటనే ఫోటో పెట్టేద్దాం. గుడ్ మార్నింగ్ బేబీ. బ్రష్ చేయడం అయిపోయింది, ఫ్రెష్ అవ్వడం కూడా అయిపోయింది. ఇంకా మన ఈ సింగిల్ లైఫ్కి మంచి డ్రెస్ వేయాలి, హెయిర్ స్టైల్ వేయాలి, ఇంకా మేకప్ వేయాలి. అలాంటి కష్టాలు బాధలు ఏమీ ఉండవు. ఫ్రీ బోర్డ్ లాగా ఫ్రీగా ఉండొచ్చు. రోజు ఇంట్లో ఉండే జిడ్డు మొహాల్ని ఎవడ చూస్తాడు చెప్పు. అందుకే ఈ టీషర్టు షార్ట్ సరిపోతుందిలే. కొంచెం ఫ్రీగా ఉండడానికి కొప్పు పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా రెడీ అవ్వడం కూడా అయిపోయింది. నా బతుకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా లేదు ఫోటో తీసుకొని పెడదామంటే. అందుకే ఒక సెల్ఫీ తీసుకొని స్నాప్లో పెడదాం. ఒకడేంటి బోల్డ్ మంది చూస్తారు. ఇది అందరికి షేర్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ బేబీ. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే తింటున్నా. నీ ఒక్కరిదానికి నంబర్ నాకు లేదా? వీడియో కాల్ చేయి, అయితే నీకు కూడా తినిపిస్తా బేబీ. సరే అయితే. ఏం చేస్తున్నావు? ఏం లేదు బేబీ, టీవీ చూస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నీకోసమే ఆలోచిస్తున్నా. అవునా, ఏం ఆలోచిస్తున్నావు బేబీ? ఏంటి బేబీ ఈరోజు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? అంతగా గుర్తొస్తున్నానా? అవును బేబీ, ఏం చేస్తున్నావు? ఏం లేదు బేబీ, బట్టలు ఆరబెడుతున్నా. ఇప్పుడే పనులన్నీ నేర్చుకో, రేపు మన పెళ్ళి అయ్యాక యూజ్ అవుతుంది. సరే బేబీ. ఎవడ్రా బాబు డోరేమోన్ చూస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు? ఇదేంటి అన్నోన్ నెంబర్ వస్తుంది? ఎవరైనా అబ్బాయి నా కోసం ఫోన్ చేస్తున్నాడేమో, లిఫ్ట్ చేద్దాం. హలో, నిరంతరమైన సేవలను ఆనందించడానికి వెంటనే రీఛార్జ్ నాకు తెలుసులే. ఎవడ్రా బాబు అలా కాల్స్ చేస్తూనే ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నేను పాలిటరీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు మా కాలేజ్ లో డిగ్రీ జాయిన్ అవుతారా అండి? ఓర్ బాబు, నేను డిగ్రీ జాయిన్ అయ్యడం అయిపోయి నా ఫస్ట్ సెమ్ కూడా అయిపోయింది. ఎంత లాగ్గా ఉన్నారేంట్రా? అంటే ఏం లేదండి, ఇంటర్వ్యూలు బాగుంటాయి, ప్లేస్మెంట్లు కూడా బాగుంటాయండి. ఏం అవసరం లేదు. బ్లడీ మస్కిటోస్. ఎవడ్రా బాబు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేము కేఎఫ్సి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటో చెప్పండి. అదే మీకు క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేస్తామండి. మీకు తీసుకునే ఉద్దేశం ఉందా? ఓర్ బాబు, నాకు బ్యాంక్ అకౌంటే లేదు. ఇంకా క్రెడిట్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది రా జాంకాయ్? కొనబడే. సరైన కాల్ వస్తాను నేను. మా వాడు ఏం చేస్తున్నాడో ఏంటో, తిన్నాడో లేదో. వాడు కూడా నా కోసం ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడంటావా? ఇంకా ఎన్ని రోజులు ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లా ఉండాలో ఏంటో, ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతామో ఏంటో. ఇంతకీ మేము వెడ్డింగ్ ఎలా చేసుకుందాం? డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలా, లేదా ట్రెడిషనల్ వెడ్డింగా, లేదా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలా? ఇంతకీ మాకు పెళ్ళయ్యాక అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడతాడో, లేదా ట్విన్స్ పుడతాడో, వాళ్ళకి ఏం పేరు పెట్టాలి? మా నాన్నమ్మకి పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదో. ముసలి దీనెలైనా 1000 రూపాయలు పెంచిస్తే బాగున్నాయి, ఏవో ఖర్చులకు ఉంటాయి కదా. ఎలాగైనా స్కామ్ వేసేయాలరా బాబు. ఈరోజు రాత్రికి అమ్మ చికెన్ కూర వండుతుందో చిక్కుడుకాయ వండుతుందో
దేవుడా చికెనే వండితే బాగుండు, అసలే మనకి మొక్క లేకపోతే ముద్దే దిగదు. కార్తీక దీపంలో దీపకి ఎప్పుడు కష్టాలు తీరుతాయో ఏంటో. డాక్టర్ బాబు అర్థం చేసుకుంటే బాగుండు. సీరియల్ ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో ఏంటో. ఈరోజు పానీపూరి భయ్య షాప్ తొందరగా తెరుస్తాడా లేదా? 4 గంటలకు వెళ్ళిపోదామా వద్దా? రోజు మసాలా పూరి తినాలా, పానీపూరి తినాలా? ఎంతకి దానికి డబ్బులు ఎవరిని అడగాలో ఏంటో. హలో బేబీ, చెప్పు బేబీ. నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది బేబీ, కొంచెం రీఛార్జ్ చేయవా? నీతో మాట్లాడడానికి కాల్స్ చేయడానికి అవ్వదు మళ్ళీ. అవునా, ఇప్పుడే చేస్తున్నాను చూడు. ఓకే బేబీ. హలో బేబీ, చెప్పు. నేను ఇప్పుడే మా ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ ఏమో చాలా రిచ్ అని ఏదేదో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మనం కూడా తగ్గకూడదు కదా? అవునా, నువ్వు ఎక్కడ తగ్గదు. నేను మనీ పంపిస్తాను, నీకు ఏం కావాలంటే ఆర్డర్ పెట్టుకో. ఓకే బేబీ, చాలా థ్యాంక్స్ బేబీ. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే అర్థం చేసుకుంటావు నన్ను. బేబీ చెప్పు బేబీ. నేను ఆన్లైన్లో ఒక డ్రెస్ చూసాను. నెక్స్ట్ టైం నేను మీట్ అయినప్పుడు అది వేసుకుందాం అనుకుంటున్నా. కొంచెం మనీ ఫోన్పే చేయవా? అవునా, ఇప్పుడే చేస్తున్నాను చూడు. ఓకే బేబీ, థ్యాంక్ యూ. సరే. హలో అమ్మా. హలో, చెప్పమ్మా. అమ్మా నాకు ఒక 500 ఉంటే సెండ్ చేస్తావా? ఎందుకు? అమ్మా అంటే నాకు ఒక డ్రెస్ బాగా నచ్చింది. ఇప్పుడు ఆర్డర్లు ఏం లేవు. ఆర్డర్లు అవేం పెట్టుకోకు. పెట్టుకోవడం కాదమ్మా, ఆల్రెడీ పెట్టేశాను. 2 రోజులు అయింది. బయట డెలివరీ బాయ్ కూడా నుంచున్న డ్రెస్ పట్టుకొని ప్లీజ్ అమ్మా పంపించమ్మా. నేను చెప్పకంటే నేను ఎవరే పెట్టమన్నారు ఆర్డర్లు అవి? అమ్మా అలా కనకమ్మా, ఇంకెప్పుడు అలా చేయనమ్మా ప్లీజ్ అమ్మా. ఒక్కసారికి ఫోన్ పే చేయమ్మా. 500 చాలు. ఓకేలే, చేస్తా. థ్యాంక్ యూ అమ్మా. హలో డాడీ. చెప్పమ్మా. డాడీ నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, కొంచెం చేస్తారా? వద్దమ్మా, నువ్వు ఫోన్ తో ఎక్కువసేపు ఉంటున్నావు. రీఛార్జ్ లేదు, ఏం లేదు. డాడీ ప్లీజ్ డాడీ, ఇక్కడ నుంచి ఫోన్ తో అసలు ఉండను డాడీ. ఫోనే పట్టుకొని బాగా చదువుకుంటాను. నువ్వు ఫోనే పట్టుకున్నప్పుడు ఇంకా రీఛార్జ్ ఎందుకమ్మా? అలా కాదు డాడీ, అప్పుడప్పుడు ఏదో బోర్ కొడితే రీల్స్ చూడడానికి ఎవరికైనా ఫోన్ చేయడానికి ఉండాలి కదా, చెయ్యండి డాడీ. ఎందుకమ్మా ఫోన్ లో అంతసేపు? వద్దొద్దు, రీఛార్జ్ లేదు. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. సర్లే, చేస్తానులే. థ్యాంక్ యూ డాడీ. హలో అన్నయ్య. ఏంటో చెప్పు. ఒక 20 రూపాయలు ఉంటే పంపించరా. దేనికే? పానీపూరి తింటాను రా అన్నయ్య. పానీపూరినా? నా దగ్గర ఇప్పుడు ఏం రాదు. అన్నీ లేవంటావేంటా? నీ ఫ్రెండ్స్కి మాత్రం అన్నన్ని డబ్బులు తగిలేస్తావు, నాకు ఒక 20 రూపాయలు కూడా ఇవ్వలేవా? వేస్ట్ ఫెలో. పంపించరా. సరే పంపిస్తాను చూడు. అన్నయ్య అంటే 20 రూపాయలు అన్నా, నేను 20 రూపాయలు కాదు, ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా చేసి పంపించవా? అంటే 2 ప్లేట్లు పానీపూరితో పాటు ఒక ప్లేట్ మసాలా పూరి కూడా తిందామని. పంపిస్తాను చూడు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఈ రోజుకి అలాగొకలా డబ్బులు సెట్ అయిపోయాయి. అయినా ఏంటో నా లైఫ్. అమ్మని అన్నిని డాడీని వీళ్ళనే డబ్బులు అడగాల్సి వస్తుంది. ఇంకా మనకి ఇచ్చేవాడు ఎవ్వడూ లేడు. నాకొక ఐడియా వచ్చింది. ఎప్పుడు మా ఓడికి మెసేజ్లు కాల్సే చేస్తాం కదా, ఈరోజు 90s లవ్ స్టోరీ లాగా ఒక మంచి లెటర్ రాస్తా. ఆ లెటర్ చూసి ఇంకా ఇంప్రెస్ అయిపోవాలి. నా మనసులో ఉన్న ప్రేమనంతా కలబోసి ఈ అక్షరాల్లో రాస్తా. ప్రియమైన నా కన్నయ్యకి ఈ పూజ ప్రేమతో రాస్తున్న ప్రేమలేఖ. నీవు అచ్చట క్షేమంగా ఉన్నావని తలచెదు. నేను ఇచ్చట క్షేమంగా ఉన్నాను. నీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నేను నిన్ను చూసి 24 గంటలు అవుతుంది. నీతో మాట్లాడి 24 నిమిషాలు అవుతున్నది. ఈ దూరాన్ని నేను భరించలేకపోతున్నాను. నిన్ను మళ్ళీ కలవాలని, మళ్ళీ మాట్లాడాలని నా మనసు ఎంతగానో తప్పిస్తుంది. నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావని భావిస్తున్నాను. ఐ లవ్ యూ. ఇట్లు నీ ప్రియమైన పూజ. అమ్మయ్య, లవ్ లెటర్ రాసేసాను. ఇది చూడగానే మా వాడికి ఇంకా నచ్చేస్తుంది. నా మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఎలా అయినా దీన్ని పంపించేయాలి. వారం రోజులుగా కాలేజ్కి వెళ్ళలేదు.
ఇంట్లో అలా ఆడుకుంటున్నాను లేదా టీవీ చూసుకుంటున్నాను. టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి కాలేజ్కి వెళ్దామన్నా ఇంకా నన్ను కానీ చూసిందంటే మా ప్రిన్సిపల్ మేడం జాంబీ అయిపోయి మీద పడి కరిసేసినా కరిసేద్ది. ఎక్స్క్యూజ్ చేయడానికి ఏదైనా లెటర్ రాసి పట్టుకెళ్తే మంచిది. ఆవిడకి అసలే తెలుగు అంటే ప్రాణం. తెలుగులో రాసి పట్టుకెళ్దాం, అక్షరాలు తప్పు లేకుండా. గౌరవనీయులైన ప్రిన్సిపల్ మ్యామ్ని తెలుగులో ఏమంటారు? ప్రధానోపాధ్యాయురాలు గారు. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి నా నమస్కారం. నా పేరు ఆరతి. నేను మీ కళాశాలలో చదువుకుంటున్నాను. ఇంతకీ సెలవు ఎందుకు పెట్టామని రీజన్ ఏం చెప్పాలి? ఎప్పుడు ఉన్నదే చెప్పేద్దాం. స్కూల్లో అదే చెప్పాను, కాలేజీలో కూడా అదే చెప్దాం. మా తాత చచ్చిపోయాడని. పాపం 15 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన మా తాతని నా సెలవుల కోసం ఇప్పటికీ చంపుతూనే ఉన్నాను. సారీ గ్రాండ్ పా. మా తాతయ్య చనిపోయిన కారణం వలన నేను కాలేజీకి రాలేకపోయాను. కానీ ఇక నుంచి తప్పకుండా వచ్చేస్తాను. నా విన్నపాన్ని మన్నిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదములు. మీ ప్రియమైన విద్యార్థి. అదే అమ్మయ్యా, ఫస్ట్ టైం లీవ్ లెటర్ ఎంత బాగా రాశాను. ఇది చూసాకే ఇంకా మా మేడం ఫ్లాట్ అయిపోద్దులే, ఏమందో క్లాస్లోకి పంపించద్దు. ఇదంతా కళ కదూ. ఏంటో రోజు వచ్చే కళ కన్నా ఈరోజు కళ ఇంకా బాగా వచ్చింది. రియల్ లైఫ్లో కన్నా డ్రీమ్ లైఫ్లోనే నా బాయ్ ఫ్రెండ్తో ఎక్కువ గడుపుతున్నాను. ఈరోజు కళ ఏమొచ్చిందో వెంటనే వాడికి ఫోన్ చేసి చెప్పేయాలి. మార్నింగ్ చెప్దాంలే. ఇప్పుడైతే పడుకుని పోదాం, మళ్ళీ ఇంకో కళ వస్తుంది, వెంటనే వాడికి చెప్పేయచ్చు. ఇదంతా కళ. ఏంటోరా బాబు, కనీసం కళ్ళలో కూడా ప్రశాంతత ఉండదు. ఎప్పుడు చూడు ప్రశాంతంగా పడుకుందామంటే ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు రన్నింగ్లు, ఫైటింగ్లు, చేసింగ్లు, కొండల మీద నుంచి పడిపోవడాలు, తుప్పల్లో పరిగెట్టడాలు. ఏంట్రా బాబు, ఈ సింగిల్ లైఫ్కి కనీసం కళ్ళు అయినా మింగిల్ అయినట్టు ఉంటే ఎంత బాగున్నావు. ఇప్పుడు చూడు ఇలాంటి కళ్ళ వస్తూ ఉంటాయి. నిద్ర వచ్చేస్తుంది, కానీ పడుకుందామంటే మళ్ళీ ఏం భయంకరమైన కళ వస్తుందో ఏంటో. నా బతుకు ఒక మంచి కళ కూడా రాదు.